పాటు సిపిఎం నేత తమ్మినేని సీతారాం గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వీరభద్రం గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరి చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడం మానుకోవాలని కేసీఆర్ అంటున్నారు. మరి మీ పాదయాత్ర దాంట్లో భాగమే అంటున్నారు ఆయన. మరి మీరేమంటారు? అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటే వాళ్ళు సమాధానం చెప్పొచ్చు కదా, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో మేము అడ్డుకుంటుంది ఏంటో చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా సిపిఎం పార్టీ పాదయాత్రని గ్రామాల్లో అడ్డుకోండి అనేది చెప్తున్నది ఆయన. అడ్డుకునే మాట ఆయన నోట్ల నుంచి వస్తుంది తప్ప అడ్డుకోవడం అనేది మేము చేయట్లేదు. ఇది గమనించాలి. ఆయన ఓపెన్ గా ఒక రాజ్యాంగ స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి గ్రామాల్లోకి యాత్రగా వెళ్ళడాన్ని వ్యతిరేకించమని లేదా అడ్డుకోండి అని చట్టవిరుద్ధమైన మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు కదా. ఆ స్థాయిలో ఉన్న మనిషి ఆ రకమైన మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. మేము చేస్తున్న యాత్ర టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమో లేక ప్రభుత్వానికి వ్యతిరేక యాత్ర మేము ఎక్కడా ప్రకటించలేదు. స్పష్టంగా ప్రకటించాం. దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే అది దళితుల అభివృద్ధి లేదా బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఎంబీసీలు ఈ కులాల ప్రజల అభివృద్ధి తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మొత్తం మన తెలంగాణ రాష్ట్ర జనాభాలో అంటే వీరభద్ర గారు మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకించింది మీ పార్టీ అని అంటున్నారు కదా కేసీఆర్ గారు. మరి మీకు అందుకనే పాదయాత్రలు ఇప్పుడు చేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు. అప్పుడే తెలంగాణ వ్యతిరేకించింది వీళ్ళే కదా అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేదు. తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకునే దాంట్లో అందరికంటే ముందున్నది మేము. వెనుకబాటుతనాన్ని అధిగమించాలని వెనక నుంచి పోరాడుతుంది మేము. అట్లాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నిరంతరం ప్రజల సమస్యల మీద, ఎస్సీ ఎస్టీల సమస్యల మీద, సామాజిక సమస్యల మీద కొట్లాడుతుంది మేము. భూ నిర్వాసుల సమస్య మీద మల్లన సాగర్లో ప్రజలందరినీ చైతన్యపరిచింది మేము. అట్లాగే దళితులు, పేదలు ఎక్కువగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ, పంచాయతీ వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ వీళ్ళందరి సమస్యలుగా నిరంతరం పోట్లాడుతున్న పార్టీ సిపిఎం పార్టీ. మేమే రకంగా అడ్డుకుంటాం. వీళ్ళందరూ అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ అభివృద్ధిని ఏ రూపంలో ఏ నమూనాలో చేయవచ్చో చెప్పడానికి మేము పాదయాత్ర చేస్తున్నాం. దాన్ని అడ్డుకోమని కోరుతోంది ముఖ్యమంత్రి గారు. అది సరైనది కాదని మేము చెప్తున్నాం. వీరభద్రం గారు, మీ పాదయాత్ర అంటే ప్రజల్లో ఏ రకమైన అవగాహన తీసుకొస్తుందని భావిస్తున్నారు? అలాగే మీ ఎజెండా ఎలా ఉందండి? మా ఎజెండా ప్రజల ఎజెండా. రాష్ట్రం కొత్తగా వచ్చింది, సంతోషం. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. అందరికీ సుఖ సంతోషాలు కలిగినటువంటి సమాజం కావాలి. అలా జరగాలంటే రాష్ట్ర అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి? కార్పొరేట్ శక్తులకు మేలు జరిగే విధంగానో, విదేశీ కంపెనీలకు మేలు జరిగే విధంగానో, భూ బకాసులకు మేలు జరిగే విధంగానూ ఉండకూడదు. ఇక్కడ అభివృద్ధి అనేది పేదలకు ఉద్యోగాలు వచ్చే విధంగా, రైతులకు నీళ్ళు వచ్చే విధంగా, మహిళలకు విముక్తి లభించే విధంగా, పేదలకు ఇంకా సౌకర్యాలు మెరుగుపడే విధంగా, ఎస్టీలు ఎస్సీలు బాగుపడే విధంగా ఉండాలి. ఆ రకమైన మోడల్ అభివృద్ధిలో ఉండాలనేది సిపిఎం పార్టీ కోరుకుంటోంది. దానికి డాక్యుమెంట్ పెట్టాం. ఆ డాక్యుమెంట్ ని ప్రచారం చేస్తూ పాజిటివ్ గా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేది పాదయాత్ర యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేరు. దాన్ని అడ్డుకోమని కోరటం అనేది సరైనది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి మాటలు రాకూడదు కదా. అందువల్ల ఆ రకమైన వ్యతిరేక ధోరణి కాకుండా ఇప్పటికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతిపక్షాలని అందరినీ కలుపుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేయాలి. తెలంగాణ గురించి ఇవాళ మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ సపోర్ట్ అడుగుతూ నాకు ఫోన్ చేసింది ముఖ్యమంత్రి గారు. అదే అప్పుడు ఆ సపోర్ట్ ఎట్లా అవసరమైంది? ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకించామన్న మాట ఎట్లా వస్తుంది? వ్యతిరేకించిన వాళ్ళకి మనం దూరంగా ఉంచాలి కదా. ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేశాడు. కవితమ్మ నామినేషన్ వెళ్లడానికి ముందు నాకు ఫోన్ చేసి అన్నా నామినేషన్ వెళ్తున్నా ఆశీర్వదించని ఫోన్ చేసింది కవితమ్మ. ఈ మాటలు కాదనమనండి, వాళ్ళని నేను ఫోన్ చేయలేదని చెప్పమనండి. అందువల్ల ఇప్పుడు మేము శత్రుభావంతో లేము. టీఆర్ఎస్ పార్టీ అన్నా లేక ముఖ్యమంత్రి అన్నా కేవలం ప్రజలంటే మిత్రభావంతో ఉన్నాం తప్ప ప్రభుత్వం అంటే శత్రుభావం మాకు లేదు. మరి ఇప్పుడు కేసీఆర్ చేసిన విమర్శ మరి మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు? అయితే కేసీఆర్ స్థాయిలో ఆ విమర్శలు సరైనవి కాదు. కాబట్టి మేము చేస్తున్న పాదయాత్రను సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఆ రకమైన మాటల్ని మాట్లాడకుండా భవిష్యత్తులో ఐక్యంగా ఆ సామాజిక ఎజెండా తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని మేము కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరభద్రం గారు.